హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పప్పు రెసిపీ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ పప్పు అనేది నానబెట్టుకోవాలి. తర్వాత టమాటోస్, ఆనియన్స్ అండ్ మిర్చి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకొని ఆవాలు చిట్పట్ అన్నాక కొంచెం జీరా యాడ్ చేసుకోండి. తర్వాత మిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పప్పు కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి. అలా అయితేనే పప్పు అనేది తొందరగా బాయిల్ అవుతుంది. ఆ తర్వాత పప్పు అనేది ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం యాడ్ చేసుకున్న పప్పు టమాటాని బట్టి వాటికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ అనేది క్యాప్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం గ్యాస్ అంతా పోయేలాగా ఫస్ట్ ఆ కుక్కర్ క్యాప్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాతనే క్యాప్ ఓపెన్ చేయాల్సి. ఆ తర్వాత కొంచెం కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకు పప్పు కర్రీ అనేది రెడీ అవుతుంది. దీనికి కాంబినేషన్లో చారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.